ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల్లో ఏపీ సహకరించకపోతే జూరాల నుంచి నీటిని మళ్లిస్తానంటూ హెచ్చరించారు. అంతేకాదు తాను క్లోజ్డ్ డోర్లో చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయించానంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ శుక్రవారం రావిర్యాల సభలో మాత్రం బాబు మా ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పించకండి అంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్టుగా రేవంత్ చెప్పిన రోజు వ్యవధిలోనే చంద్రబాబు రాష్ట్రానికి చెందిన 16 ప్రాజెక్టులపై కేంద్రానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఒక సభలో ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకోగా మిగిలిన నీటిని తెలంగాణ వాడుకోవచ్చంటూ అహంకారాన్ని ప్రదర్శించారు. ఇందుకు ధీటుగా జవాబు చెప్పాల్సిన రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయొద్దని, కూర్చుని మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పదే పదే దేబరించారు. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం అనుమతులు ఇవ్వకున్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తారని చెప్పలేకపోయారు. దీన్ని బట్టే చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి జంకుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.